టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి రోజుకు అప్డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తుంది. రాజమౌళి గతంలో బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్ఎంబి 29తో అదే స్థాయిలో మరో అద్భుతాన్ని తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. ప్రముఖ నటుడు నాజర్ రాజమౌళి ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర కోసం తీసుకున్నారని సమాచారం. గతంలో బాహుబలి సిరీస్‌లో నాజర్, బిజ్జల దేవ పాత్రలో నటించిన అందరి మనసులు గెలుచుకున్నారు. ఆ పాత్రలో ఆయన నటన పాత్రకు తగ్గ హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో కూడా నాజర్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాని దాదాపు 1500 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది. తమిళ స్టార్ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మాధవన్ పాత్రపై చర్చలు జరపగా దాదాపు ఓకే అయినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో మాధవన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మహేష్ లుక్ కూడా జక్కన రివీల్ చేయలేదు. ఇప్పటికే పలు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయాన్ని జక్కన రివీల్ చేయలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ దించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని 2027లో థియేటర్లోకి తీసుకురావాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అందుకే షూటింగ్ ఆలస్యం కాకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే పలు షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో మాధవన్ కీలక పాత్రలో నటించనున్నాడని, దీనిపై అగ్రిమెంట్ పూర్తయిందని అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట. రాజమౌళి ఎలాంటి సినిమాలు చేసినా కూడా 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. త్రిబుల్ ఆర్ మూవీని కూడా రెండో పార్ట్ ఉంటుందని ఇటీవలే ఓ వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ఈ మూవీ కూడా ఉండబోతుందని సమాచారం. ఎస్ఎస్ఎంబి 29 మూవీని కూడా 2 భాగాలుగా విడుదల చేయాలని భావించిన రాజమౌళి ఇప్పుడు ఒకే భాగంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే నిడివి మాత్రం 3 గంటలకు పైగా వచ్చే అవకాశం ఉందట. ఇది భారతీయ సినిమాల్లో అరుదైన మరియు సాహసోపేతమైన ప్రయత్నంగా చెప్పొచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ప్రియాంక చోప్రాతో పాటు మరో బాలీవుడ్ క్వీన్ శ్రద్ధా కపూర్ కూడా నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ గురించి అప్డేట్ రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పాన్ వరల్డ్ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.